ఎన్ని మాటలు చెప్పినా వినకుండా ఆయన తవ్వల ఆయన్నే పోయే మనిషి ఎవరు అని అడిగితే బుడ్డ పోరగాడు కూడా కిరణాల్ సారు అని చెప్తాడు కదా. తెలంగాణ బిల్లు మీద సార్ చెప్పిన అతి సుందరమైన మసిబట్ట మాటలు చూడు రేందు. సిగ్గువారా చిన్నోడు అంటే పెద్దోనికి లాగే ముందుగాలన్నాడట. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పనితనం కూడా అట్లనే ఉన్నది. ఇదేం పనయా సారు నీ బట్టల మీద సానిపివాడా అని జనం తిడుతుంటే ఇంకా మారతలేడు. అదే పోకడ అదే పని. ఇక ఆగదువయా సారు తెలంగాణ అంటే ఆపుతా అంటాడు. ఎట్లా ఆపుతావయా అంటే అసెంబ్లీలో బిల్లును అసెంబ్లీలోనే పెడతా ఢిల్లీకి పోనీ అంటాడు. ఎన్ని రోజులు పెడతావు? జనవరి 23 దాకానే కదా అంటే ఇంకో 10 రోజులు టైం ఇవ్వమంటా అంటున్నాడు. ఎట్లున్నదంటే ఈయన కథ తెల్లారినాక దీపం ముట్టించినట్టున్నది. తెలంగాణ పని ఓడిచిపోయిందని యావత్ భారతదేశం అనుకుంటుంటే నల్లారి మాత్రం దండకం చదివినట్టే చదువుతున్నాడు. ఆపుతా 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 అని చెవిటోని ముంగట శంఖముదినట్టే ఉన్నది. మళ్ళా 10 రోజులు అడుగుతాడట, ఇస్తాడు. ఏమైతుంది? అప్పటికి యూపీఏ ప్రభుత్వం పని అయిపోతుంది. ఇక రాష్ట్రం ఎవ్వడి ఇడదీయడని అనుకుంటున్నావు. ఏమైతుంది కిరణాలు? యముడే నీ మాట మన్నించి యూపీఏ ప్రభుత్వం పడిపోయేటట్టు చేసిండే అనుకో, అయ్యేదేంది? యూపీఏ కాకపోతే ఎన్డీఏ వస్తుండొచ్చు. వాళ్ళు కూడా నీ మచ్చల నాలికే మాట మీద ఇయ్యలేదు అనుకో, ఏమైతుంది? 60 ఏళ్ల సంది కొట్లాడుతున్న వాళ్ళకు గీంత సాధించుకోలేరా? ఎట్లా తెచ్చుకోన్నో వాళ్ళకి తమాం తెలివనే తెలియదా? అది ఎట్లయినా తెచ్చుకుంటారు కానీ మరి తెలంగాణ ఆగిపోయిన తెల్లారి తమరెక్కడుంటారు సారు? తమరు ఏ ఊళ్ళో తిరుగుతారు దొరా అని అడుగుతున్నారు తెలంగాణ జనం. అయినా మనిషి మారలేదు.